జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 24వ పాశ్రంలో ఉన్నాం మనం ఈరోజు. அன்றிவுல கமலந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் கடல் போத்தி குன்று குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோ இறங்கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడుగలే శరణం. మనం ఈ పాశ్రం అర్థం తెలుసుకుందాం. ముందుగా దేవతల రాజ్యాలని అపహరించిన బలి యొక్క అభిమానాన్ని ధ్వంసించడానికి వామనుడై బలినే యాచించి వెంటనే త్రివిక్రముడై ఈ లోకాలన్నిటినీ కొలిచినవాడా, ఆనాడు కందిపోయిన నీ సుకుమారమైన దివ్య పాదార విందాలకు ఈనాడు మంగళం అగుగాక. నిన్ను నమ్మిన సీతమ్మ అపహరింపబడితే ఆమె కొరకై సుందరమైన లంకానగరమును నేలపాలు చేసినవాడా, ఆనాటిని బాహుబలమునకు ఈనాడు మంగళమగుగాక. నీడ కోసం బండిపై అసురుడు ఆవేశించగా, నీడ కోసం ఉంచిన బండిపై అసురుడు ఆవేశించగా ఆ అసురుడు శకటాసురుడు. ఈ శకటాసురుని కీళ్ళు ఊడినట్లు కాలును జాపి తాకించిన నీ కళ్యాణ గుణకీర్తికి మంగళమగుగాక. మాకు ఆధారమైన నిన్ను సంహరింపదలిచి వచ్చిన ఇద్దరు రాక్షసుల్లో వత్సాసురుని గోటిబిళ్ళ వలె రెండవ రాక్షసుడైన కవితాస్తురుని పైకి విసిరి ఇరువురును ఒకే మారు నేలకూల్చిన సమయానికి జాపిన నీ శ్రీపాదమునకు మంగళమగుగాక. ఇంద్రుడు కోపముచే, మనకు తెలుసు కదా, మన గోపాలుడు ఒక హోమం చేశారట. దానికి ఫలం శ్రీకృష్ణుడు అందుకుంటున్నాడు, నారాయణ అందుకుంటున్నాడని కోపం వచ్చి ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించేట వాళ్ళ మీద. అలాగా రాళ్ళు కురిపిస్తున్న ఇంద్రుడు నుంచి గోపాలులను రక్షించుటకై గోవర్ధనగిరిని ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమగుగాక. తన జయశీలతచే ఎదురొచ్చిన శత్రువులను సమూలంగా నశింపచేసే నీ చేతిలోని బల్యమునకు మంగళమగుగాక. ఇలా నీ యొక్క వీరచరితమును కీర్తిస్తూ నీ నుంచి పరై అనే దానిని పొందు నిమిత్తమై, ఓ స్వామి ప్రస్తుతం మేము వచ్చితమయ్యా, దయచూపవయ్యా అని పాడారట ఆండాళ్ళమ్మ గోపికలు. మరి ఈ పాశ్రంలో విశేషార్థం తెలుసుకుందాం మనం. భగవంతుణ్ణి గుర్తించిన మానవుడికి భగవత్ సేవ చేయడంలో 2 దశలు ఉంటాయట. అవి జ్ఞానదశ, ప్రేమదశ అట. ఈ జ్ఞానదశ మొదటి దశ కాయ లాంటిదైతే, ఈ ప్రేమదశ రసములూరే పండు లాంటి స్థితిట. జ్ఞానదశలో మనం పరమాత్మ యొక్క పరత్వ గుణాన్ని భావిస్తాం, ఆయనే సర్వజ్ఞుడు అనుకుంటాం, జీవులందరినీ రక్షిస్తాడు అని భావిస్తాం, మంచి గుణాలను కలవాడు, సమస్త విశ్వము తన సొత్తుగా కలవాడు అని మనకి అనిపిస్తుంది. మానవుడు తన స్వరూపం గురించి నేను అల్పుడను, అజ్ఞానిని, ఏ విధమైన శక్తి లేనివాణ్ణి, ఆ పరమాత్మే నన్ను రక్షించాలి అని భావిస్తాడట. ఇంకా మానవుడు అనుకుంటాడు, నేను దుర్గుణాలకు
కరం నేను ఆయన వస్తువుని అని తలచి దానికి తగ్గట్టుగానే భగవంతుడిని రమ్మని ప్రార్థిస్తాడట. తన దుర్గుణాల్ని నశింపచేయమని, తన్ని రక్షించమని, ఈ సంసార విషవలయం నుంచి తప్పించమని ప్రార్థిస్తారు మానవులు. ఈ జ్ఞాన దశలో రక్షించడం ఆ దేవుని బాధ్యత అన్నట్టుగా భగవంతుడినే నిర్బంధిస్తారట. ఈ జ్ఞాన దశలో జీవుడు పరమాత్మ వేరువేరుగా ఆ స్వరూపం స్పష్టంగా మనకి తెలుస్తుందన్నమాట. ఇదే జ్ఞానం పండితే భక్తి అవుతుంది. ఈ భక్తి దశలోకి చేరాక మానవుడు ఎలా ప్రవర్తిస్తాడంటే, ఇటువంటి వారు భగవంతుని సౌలభ్య గుణాన్ని, ఆయన యొక్క అతిలోక సౌందర్యాన్ని భావిస్తారట. సౌగంధ్య సౌకుమార్య లావణ్యాది గుణ విశిష్టమైన మూర్తి వీరికి గోచరిస్తుందట. ఈ ప్రేమలో భగవంతుడు సౌకుమార్యుడిగా, లావణ్యుడిగా కనిపిస్తాడట. అంతటి వాడు ఇంత సులభంగా మనకి ఎలా వశం అయిపోయాడా అని ఆశ్చర్యపోతూ ఉంటారట. అయితే ఇటువంటి సుగుణాల కలవాడు, ఇంత సౌకుమార్యం గలవాడు, ఇంత లావణ్యమైన వాడు ఎవరి చూపులైనా పడితే కందిపోతాడేమో, ఏ ప్రమాదమన్నా కలుగుతుందేమో అని అనిపిస్తుందట మనకి. భగవంతుడిలో ఉన్న శక్తి అంత గొప్పవాడు అని మనం జ్ఞానదశలో అనుకుంటాం కదా, ఆ ఇదంతా పోతుందట మనకి. ఇప్పుడు అయ్యో భగవంతుడిని మనం కాపాడాలి అనుకుంటాంట. భగవంతుడు అంత శక్తివంతుడు అన్న విషయం కూడా మనం మర్చిపోతామంట. భగవంతుడిని ఒక శిశువుగా భావిస్తాంట, రక్షించాలి అనుకుంటాంట. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రేమ పెరిగే కొద్దీ స్వరూపం తారుమారైంది. అప్పుడు భగవంతుడు మనని రక్షించేవాడైతే ఇప్పుడు మనమే భగవంతుడిని రక్షించాలి అనుకుంటాంట. ప్రేమ అతిశయిస్తే క్రమం మర్చిపోతుంది. అందుకే మనకి తెలుసు కదా, శబరి ఎంగిలి పళ్ళు విదురుడు పండును పడేసి అరటిపండు తొక్కులు ఇచ్చినా తిన్నట్ట భగవంతుడు ప్రేమగా. ఏమీ మాట్లాడలేదు, చిరునవ్వుతో తిన్నాడు అన్నీ. అలాగే పెద్దలకి చిన్నవాళ్ళైనా మంగళాశాసనం చేయటం ప్రేమాధిక్యం ఉన్నవాడు వద్దన్నా జరుగుతుందట. సహజంగా మంగళాశాసనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేస్తారు. కానీ మనకి భక్తి పెరిగిపోయినప్పుడు మనమే భగవంతుడికి మంగళాశాసనం చేస్తాంట. క్రమం అంతా తలకిందులవుతుందట. భగవంతుడు మనం రక్షించేవాళ్ళం అయిపోతాం, భగవంతుడు రక్షింపబడేవాడు అని భావిస్తాంట. ఇదే భావన మనకి దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. అందుకే కదా మన దేవాలయాల్లో హారతి ఇస్తాము, భగవంతుడికి రక్షణ ఉండాలి అని. అన్ని దృష్టిలు పోయి ఎవరి చెడు దృష్టి భగవంతుడి మీద పడకూడదు, భగవంతుడిని జాగ్రత్తగా రక్షించాలి అని హారతులు ఇస్తాం. ఆండాళ్ళు కూడా ఇంతమంది గోపికలతో బయలుదేరింది కూడా అందుకే, స్వామికి మంగళం చెప్పేందుకు, మంగళాశాసనం చేసేందుకు. ఈ భక్తుల ప్రేమపూర్వక మంగళాశాసనమే భగవంతుడికి గొప్ప ప్రాకారం. ఇంక వేరే గోడలేమీ అక్కర్లేదు ఆలయాలకి. ఈ భక్తులు ఎంత ప్రేమతో మంగళాశాసనం చేస్తారో భగవంతుడికి అంత శక్తి పెరుగుతుంది, అంత రక్షణ కలుగుతుంది. ఆ భక్తి లేకుండా మనం ఆ ఆలయాన్ని ఎంత ఆడంబరాలతో నిర్మించినా, ఎంత పూజ పునస్కారాలు చేసినా అవన్నీ విఫలమే. ప్రేమతో చేసింది ఏదైనా ఏ మంగళాశాసనం అయినా భగవంతుడికి చేరుతుంది, భగవంతుడు మనకి కటాక్షిస్తాడు. అలాంటి ప్రేమికుల కోసమే తాను ఆలయాల్లో ఉంటాడట భగవంతుడు. ఇంకా మన ప్రేమమూర్తులైన గోపికలు లేచి రమ్మనగానే నడిచి వచ్చాడు కదా మరి మన గోపాలుడు. అలానే చతుర్గతితో వీళ్ళని కాస్త అల్లరి పెడదాం అనుకున్నట్ట కృష్ణుడు. చిలిపిగా కాళ్ళు ఎత్తి ఎత్తి వేసాట. మన చిన్నపిల్లలు బుడి నడకలు ఎలా నడుస్తారు, పాదాలు ఎత్తి ఎత్తి వేస్తారు కదా, అలాగే బుడి అడుగులు వేస్తూ పాదాలు ఎత్తి ఎత్తి వేస్తూ వచ్చాట శ్రీకృష్ణుడు.
గోపికలు ఆండాళ్ళమ్మ కూడా వెనకనే నడుస్తున్నారట శ్రీకృష్ణుడు వెనకాల. వారికి వెనక నుంచి కృష్ణుని బుడిబుడి పాదాలు ఎర్రదనం కనిపిస్తోందట. నడిచి వచ్చి సింహాసనంలో కూర్చోమన్నారు కదా నిన్న. సింహాసనంలో అమ్మ పక్కనే, ఆ మహాలక్ష్మి పక్కనే కూర్చున్నారట శ్రీకృష్ణుడు. ఒక పాదం తొడ మీద వేసుకొని ఇంకొక పాదం కిందనుందిట. ఆ కింద ఉన్న పాదం వీరికి కనిపిస్తుంటే పైగా ఎర్రగా ఉందిట. కందిపోయాయి అనుకున్నారట. కానీ శ్రీకృష్ణుడికి అది సహజమైన ఎర్రదనం అని అనుకోవట్లేదట. అయ్యో స్వామి మన కోసం అలా నడిచి వచ్చాడే, మనం పిలవగానే ఎంత కందిపోయాడో, పాదాలు ఎంత కందిపోయాయో అనుకుంటున్నారట గోపికలు ఆండాళ్ళమ్మ. వాళ్ళు ఏదో అడుగుదామని వచ్చిన విషయం కూడా మర్చిపోయి మంగళాశాసనం చేశారట. పద్మపుత్రి అయిన అత్యంత సుకుమారి అయిన లక్ష్మీదేవి కూడా స్పృశించడానికి కందిపోతాయేమో అని బెంగపడే పాదాలటవి. అటువంటి పాదాలని ప్రేమ ఉందనుకొని నేలపై నడిపించి కందిపోయేట్లు చేశామే. స్వార్థపరులైన దేవతల కోసం ఎన్నోసార్లు భూమిపై సంచరించినప్పుడు కూడా ఇలాగే కందిపోయే స్వామి పాదాలు. స్వామి సౌకుమార్యాన్ని చూడకుండా ఆనాడు వాళ్ళు ఇలానే త్రిప్పారు. మేము అదే చేశామే, ఎంత కఠినం మేము అని నొచ్చుకున్నారట ఆండాళ్ళమ్మ గోపికలు. మా అభిమానాన్నించి సన్మార్గంలో నిలిపేది నీ శ్రీపాదమే స్వామి. ఆ వాత్సల్యపూర్యమైన నీ శ్రీపాదానికి మంగళం అని మంగళం పాడారట. ఆనాడు ఎవ్వరికీ ఆ జ్ఞానమే లేకపోయిందే. ఆ రోజు అన్నిసార్లు నిన్ను అన్ని లోకాల్లో నడిపించారు కదా ఆ జ్ఞానం లేకుండా. ఆ లోటు తీరా మేము ఈనాడు పాడుతున్నామయ్యా కృష్ణయ్య అని పాడారట మన గోదామ్మ గోపికలు. లోకులు నీ దగ్గరికి చేరిన క్షుద్ర కోరికలు కోరుతూ ఉంటారు. కానీ మాకు ఇతరములు అవేమీ వద్దు. నువ్వు అసలు ఏమీ ఇవ్వద్దు మాకు. మేము నీకు మమ్మల్ని ఇచ్చి పైగా సేవలు చేస్తాం. మేము నిన్నేమీ అడగం. మేము మమ్మల్ని నీకు ఇచ్చుకుని నీకు సేవలు చేస్తాం, ప్రీతితో చేస్తాం అన్నారట. నీ శ్రమ తీరా పాడాలనే జ్ఞానం మాకు వచ్చింది. మేము మా బింకం వదిలి వచ్చాము. నీవు రావాల్సి ఉండగా మేమే వచ్చావు నీకోసం, నువ్వు కందిపోతున్నావు అని చెప్పి. మమ్మల్ని పరీక్షించవద్దు కృష్ణ, ఇక అనుగ్రహించవయ్యా అన్నారట ఆండాళ్ళమ్మ గోపికలు. స్వామి చిరునవ్వులు చిలికిస్తూ చూస్తున్నాడట వీరివైపు. ఆండాళ్ తిరువడుగలే శరణం. జై శ్రీమన్నారాయణ.